ఒక మనిషి దీక్ష పట్టుదలతో పనిచేస్తే ఏ పనైనా సక్సెస్ చేయొచ్చు అని ఒక మెయిన్ పాయింట్ తీసుకొని సినిమా చేయడం జరిగింది. దీనికి నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గా నేనే ఉన్నాను. డిఎస్ రెడ్డి గారేమో సమర్పకులు ఇలా ఉన్నారు. ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయింది. కొంచెం మొన్నటి వరకు మనకు కొంత గ్రాఫిక్ వర్క్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. కంప్లీట్ అయింది. అది ఇప్పుడు డెఫినెట్ గా అదే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో చేయాలని డిసైడ్ అయినాము. తప్పకుండా పెద్ద హిట్ అయ్యి సినిమా ద్వారా త్వరలో నేను మళ్ళీ ఇంకోటి కబడ్డీ అనే సినిమా కూడా స్టార్ట్ చేయబోతున్నాను. మొన్ననే ప్రెస్ మీట్ అయింది. అది త్వరలో అది రిలీజ్ చేసి దాన్ని షూటింగ్ రెగ్యులర్ షెడ్యూల్ చేయాలనుకుంటున్నాను. ఇంకా అందులో కొందరు ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసేది ఉంది. అలా మెయిన్గా మాకు కబడ్డీ ఇంటర్నేషనల్ ప్లేయర్ అమ్మాయి పూజా నర్వాల్ అని మెయిన్ అమ్మాయి వచ్చింది నిన్న. మొత్తం కబడ్డీ సబ్జెక్ట్ కాబట్టి కబడ్డీ ప్లేయర్స్ని పెట్టి చేయాలనుకుంటున్నాం. ఈ దీక్ష అనే సినిమాని మాత్రం ఖచ్చితంగా దాదాపు ఒక సిటీలో ఒక 100 థియేటర్లు వేయాలని ప్లాన్ చేస్తున్నాను. అది ఎలా ఉంటుందో చూడాలి. మరి డెఫినెట్గా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రేక్షకుల్ని. ఈ సినిమా ద్వారా కంటిన్యూ సినిమాలు చేస్తూనే ఉంటాం ఇక. కాబట్టి ఇందులో నటించిన మా ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్కి, మెయిన్గా మా ఎడిటర్ మేనగా శ్రీను కూడా బ్రహ్మాండంగా చేశారు. చాలా బాగా, అంటే మిక్సింగ్ అంతా మిత్ర అతను చేశాడు. 5.1 అంతా చాలా బాగా అందరూ మంచి టెక్నీషియన్ పెట్టి చేయించడం జరిగింది.